80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 వద్ద వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ ఈదర చిన్నారి మరియు అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వడ్డంపూడి సుజాతారావు, జగన్మోహన్ రెడ్డి, కొండయ్య, హనుమంతరావు, సంజీవరావు, కమలాకర్రావు, ప్రసాద్, బ్రహ్మారెడ్డి, రంగారావు, ప్రసన్నరాజు, ఈదర వెంకట సురేష్ మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులు వాకింగ్ ట్రాక్ బాగాలేదని, ట్రాక్ అప్ అండ్ డౌన్ గా ఉందని ఎంపీ దృష్టికి తీసుకుని వచ్చారు. మరలా 4 రోజుల్లో వస్తానని, కమిషనర్ని వెంటబెట్టుకుని మీ సమస్యను చూసి పరిష్కరిస్తానని వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ హామీ ఇచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. మెరుగని కోట నివురు కప్పినేడు నిదురపోతుండాలి చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీరరక్తపు ధారవారబోసిన సీమ పలనాడు నీదెరా ప్రలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోడో బావయ కూట నీవోడో మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన ఓళ్ళే వీరముని తల జన్మ తల్లేరా శ్రీరమాతల జన్మ భూమేరా గతములో నీ కీర్తి కథలల్లి చెప్పారు పసయేడ తాజాపు పుసిదేకపోయేరా బ్రతుకె బరువయ్యుంటి వీరాడు శతపోరి సాధించు తొలిదేరు కొడుకుడా గతమెంతో కనకీర్తి కలవోడా దేశమంటే మట్టి మట్టి కాదన్నాడు మనుషులన్నమాట మరువబోదన్నాడు అమర కవి కుడసాడని మోడో ప్రజల కవితల పాడి చూడాడు నాయనేన సీమ దశనాథ సీమర నాయగట్టి పరుడు భారతీ చూడాడు నోరెత్తి అడగరా కానోడా పారతుడ నీవేన తెలుగోడా చేసి చేయి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా కల్లోల చౌకని వెల్లువల కృష్ణమ్మ దొంగ వాక్యాలల్లి పొంగి పొరలిన తాలు కామ్యరాకుల పండు దేశాన కూరుట్టకు కొడువలేరోయి ఉత్తరాది మొదలు దత్త మండలమంత తెలంగాణ ప్రాంతముతో తెలివి కలిగి ఉంటారు కలిసి వెలిసి నేడు పోవారు కలిగి బలిని కూర్చుకోవారు చేయి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు, ముఖ్య అతిథి, పార్లమెంటు సభ్యులు శ్రీ గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా వాళ్ళ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుగా చేద్దాం. తర్వాత కార్యక్రమం
కృష్ణ బాగా ఇస్తుంది. చుట్టుకుంది చూడండి. అటు రావాలి. కదిలిండి, అది ఒకసారి ఇరుక్కుంది. హలో రెడ్డి గారు, సార్ తాడు ఒక్కరు కాలు కదిలిండి ఒకసారి, అది ఇరుక్కుంది. జాతి కోట మెరుగని కోట నివురు కప్పి నేడు నిదురపోతుండాలి చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గత వెంట ఘన కీర్తి కలవోడా వీరభక్తపు పారబోసిన సీమ పలనాడు నీదెరా ప్రలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోడో బాబయ కూట నీవోడో కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా నాయకీనారమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన ఒళ్ళే వీరముని తల జన్మ తల్లేరా శ్రీరమాతల జన్మ భూమేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పసయేడ దాచాపు ముసిదేకపోయెర బ్రతుకె బరువయ్యుంటి వీరాడు శతపోరి సాధించు తొలిపేరు చేగెత్తి చేయి కొడుకు తెలుగో. ఫస్ట్లీ 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మీకు అందరూ కూడా. హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. ప్రతి సంవత్సరం ఇక్కడ మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర వాటర్ అసోసియేషన్ వారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం. మేము కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం వెళ్ళేటప్పుడు ఇది ప్రథమంగా ఫస్ట్ ఎప్పుడు కూడా మాకు ఒక అటాచ్మెంట్ ఆనందం. అది మన వాళ్ళందరితో కలుసుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలకు వెళ్ళడం అనేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నాయంటే ఆ ముందు స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఎంతమంది ఏ విధంగా కష్టపడ్డారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంటే యువతకు కొంచెం చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్రం అనేది స్వాతంత్ర దినోత్సవం అంటే హాలిడే అని ఏదో స్కూళ్ళకి వెళ్తే ఏంటంటే చాక్లెట్లు పాపర్మెంట్లు లాగా దొరుకుతాయి అనేది ఒకటే ఎక్కువగా కూడా తెలుసు. కానీ ఈ స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం గురించి కూడా మనం ప్రతి స్కూళ్ళల్లోనూ కనబడిన ప్రాంతాల్లో కూడా అందరూ కూడా చెప్పవలసిన అవసరం ఉందని కూడా తెలుసుకుంటున్నాను. చాలా చక్కటి సమావేశాలు మీరందరూ కూడా డైలీ వర్కర్స్ మీరందరూ కూడా ఏర్పడి ఇక్కడ డెవలప్మెంట్ అనేది కూడా ఏదో కొన్నిసారి అడిగారు వచ్చినప్పుడు ఏమన్నా అయిందా కాలేదా, ఏం రామకృష్ణ ఏం కాలేదా కమిషనర్ గారు లెవెలింగ్ సార్ ప్రధాన తీసుకొస్తాం. ఇవాళంతా అడవిలో ఉంటారు, 2-3 మంది వస్తారు. సంవత్సరం అయిపోతే వచ్చి చూసి దానికి పెద్దగా అవ్వారు. అందువల్ల ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా నేనే కమిషనర్ గారు వాకింగ్ కాబట్టి టౌన్ అంతా ప్రాబ్లం జరిగింది. ఎంపీ గారు చేశారు. ఎవరు చేసే బాగలేదు కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉండే తప్పు కావాలి. లైటింగ్ ఎప్పటి అంటే నేను ఒక 5-6 రోజులు ఖచ్చితంగా చేద్దాం. తప్పకుండా
వందే మాత్రం ఆలపన తర్వాత ఇప్పుడు మీకు ప్రస్తుతం కొత్తగా తెలిసి స్టాండర్డ్స్ పెంచారు. అది పూర్తిగా అందరికి కూడా రాదులే. మాకు పార్లమెంట్లోనే మనం కూడా చెప్పుకున్నాం, ముగింపు సమావేశం ఉన్నప్పుడు కూడా ఆ పైనే తెలుసు కానీ కింద మధ్యలో తెలియదు. అనుకుని ఉండాల్సిందే కానీ 80 సంవత్సరాలుగా ఒకటే మనం పాట పాడుకున్నాం. జనగణైనా వందే మాత్రం చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా నేను కమిషనర్ గారిని తీసుకొస్తాం. అది 1 వారం రోజుల లోపల వచ్చి ఇక్కడ ఏవేవి డెవలప్మెంట్ ఉంటాయో చూసుకుంటాం. జాతీయ గీతంతో కార్యక్రమాన్ని यूट्यूब ऐप के बेल आइकन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु ఉజ్జల జలతి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష సమాగే గాహే తవ జయ గాథ జయ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే మాకేనా వాడి పిల్లలకే ఇటు ఫోన్ సార్ సార్ చూడండి సార్ సార్ ఓకే భలే తప్పకుండా ఎంత ఆనందంగా ఉంది. బ్యాంక్ ఎంప్లాయీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా ఎస్ఎస్ వాటర్ ట్యాంక్ మామిడిపాలెం దగ్గర ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, అందరి అభిమాన నాయకులైనటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మనకి ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసి జెండా వందనం అనేది చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము, మనకి స్వాతంత్రం రావడానికి కారణాలు ఏంటి, ఎంతమంది శ్రమ ఫలితం, ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే మనం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం అనేది ప్రతి ఒక్క యువత నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సినటువంటి అంశం. అలాగే సంవత్సరం పెరిగే కొద్ది కూడా ప్రతి ఒక్క మన భారతదేశ పౌరులందరికీ కూడా బాధ్యత పెరుగుతూ ఉంది. మన దేశం పట్ల ప్రేమ, బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి అలవడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతని గుర్తించి మన దేశానికి మనం ఏం చేయాలి, మన సమాజానికి మనం ఏం చేయాలనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అట్లాగే దాని దిశగా అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపాలి.
ఎంతోమంది అలా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే యువత కూడా ఎటువంటి తప్పుదోవ పట్టకుండా అందరినీ సక్రమమైనటువంటి దారిలో ఉండేటట్టుగా తల్లిదండ్రులు చూడాలి, అట్లాగే ఉపాధ్యాయులు చూడాలి, అలాగే తోటి వ్యక్తులందరూ కూడా దాన్ని సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. మన దేశం పట్ల, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎటువంటి అభద్రతా భావం కలగకుండా ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా భద్రతగా ఉండేటట్టుగా అందరూ ముందుగడుగు వేయాలని నేను కోరుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. మన భారతదేశం కుల మతీతాలకు అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఈ సంబంధించుకుంటున్నాం. మన దేశంలో అన్ని మతాలకు అందరికీ కూడా సమభావంగా ఉండేది మన హిందూ దేశం. మనకి 3 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. వాటిలో ముస్లిమ్స్కి రంజాన్ పండుగ, క్రిస్టియన్స్కి డిసెంబర్లో క్రిస్మస్ పండుగ, హిందువులకి దసరా, సంక్రాంతి ముఖ్యమైన పండుగలు. కానీ ఈ ఆగస్టు 15వ తేదీ అన్ని మతాలు కలిసి చేసుకునే పండగే ఈ పండుగ. దీనికి కులం లేదు, మతం లేదు, అందరం కూడా అన్ని మతాలను కూడా కలిసి ఈ జెండా వందన కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాం. అందరూ మహానుభావులు త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దేశానికి కాపాడాలి, దేశాన్ని రక్షించుకుంటేనే మనందరికీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి యువత కూడా ఎలాంటి విద్వేషాలకు లోను కాకుండా ఐక్యమత్యంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం జరగడానికి వాకర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి బాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దీనికి మామూలు రెడ్డి గారు ఎంపీ గారు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా ఇండియా అనేది గొప్ప దేశము, గొప్ప కల్చర్స్ అన్నీ ఉంటాయి. కులాలకి మతాలకి అన్నిటికీ దూరంగా ఉండి, పార్టీలకు అతీతంగా ఉండి, అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మంచి నడవడం బాగా ఇంకా ఇండియా అనేది మంచి ఇంకా డెవలప్ అవ్వాలి, అందరూ ఆరోగ్యాలతో బాగా ఉండాలి, మంచిగా వాటిని చేయాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు. భారత 80 సంవత్సరాలు మరొకసారి శుభాకాంక్షలు. భారతదేశం అందరూ ఎంతో శ్రమ ఫలితం వచ్చింది. ఇది అన్ని రంగాల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అందరిదనే భావన ఇంకా పెరగాలి. భారతదేశంలో విద్యా వైద్యం ఎప్పుడైతే ప్రైవేట్ పరంగా ఉంటుందో చాలా బాగుంటుంది. దేశం చెడిపోవాలంటే అన్నీ కాదు, ఫస్ట్ సరైన విద్య లేకుంటే చెడిపోతాడు. అందుకని గవర్నమెంట్ ప్రాపర్టీ ఏతున్నాయో అందరి పరంగా కావాలి, అందరూ దాన్ని అనుభవించే విధంగా ఉండాలి. ప్రైవేట్ తగ్గించాలి. ఎడ్యుకేషన్ మెయిన్, విద్యా వైద్యం ప్రైవేట్ కాకుండా ఉండాలని మనసు. అదేవిధంగా నేను కోరుతున్నాను, మీకు విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి, ప్రెసిడెంట్కి, సెక్రటరీ గారికి, టీం అందరికీ మరొకసారి నేను ఓకే చెప్పండి సార్. శుభోదయం. ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మామిడిపాలెం ఒక చెరువు వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇన్వైట్ చేసి వాకర్స్ గ్రూప్ సభ్యులందరూ, మా మేడం గారు, డాక్టర్ గారు, మిగతా సభ్యులందరూ వారిని ఇన్వైట్ చేసి వారి చేత జెండా ఆవిష్కరణ గావించి ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్వాతంత్ర సమర యోధులైనటువంటి వాళ్ళు ఏదైతే పోరాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో ఈరోజు మనం ఆ యొక్క స్వాతంత్రం సందర్భంగా వచ్చిన సందర్భంగా ప్రశాంతంగా జీవిస్తున్నాం. మన యొక్క భావితరాలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి పిల్లలకి నేర్పి ఇది భవిష్యత్ తరాలకు కూడా ఒక పండుగ వాతావరణం చేసుకునేటువంటి విధంగా వారికి నేర్పించి మంచి విలువలతో కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించుకుందామని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.